హాయ్ అండి. ఇవాళ మీ అందరి కోసం నేను టమాటో రైస్ చేసినాను. సో టమాటో రైస్ చేసినాను కాబట్టి ఇందులో నేను ఫస్ట్ అయితే ఉప్పు వేసేసుకుంటాను. అలాగే జీలకర్ర, సాజీరా, జీలకర్ర అంటే జీలకర్ర కాదండి, సాజీరా. అలాగే లవంగాలు కొన్ని ఎక్కువ వేసుకున్నాను నేను. టమాటో రైస్ కదా, కొంచెం ఫ్లేవర్డ్ రైస్ చేసి పెట్టుకుని అప్పుడు మనం మళ్ళీ కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని రైస్ చేసే బదులు ఇలా బగారాలాగా మనం చేసేసుకుని డైరెక్ట్గా మనం టమాటో రైస్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో 10 to 15 లవంగాలు తీసుకున్నాను. మనకి హోల్ గరం మసాలా వస్తుంది కదా ప్యాకెట్లో, అందులో సాజీరా ఇచ్చేస్తాడు, మిరియాలు ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. సో అది నేను వాడేస్తున్నాను. సో మసాలా ఆకు వేసుకుంటున్నాను, బే లీఫ్. అలాగే దాల్చిన చెక్క, ఒక 4-5 దాల్చిన చెక్కలు 1 ఇంచువి. అలాగే లవంగాలు చెప్పాను కదా, 10 to 15 లవంగాలు. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి, మన కారాన్ని బట్టి. నేను వేసాను కదా అని మీరు వేసేసుకోకండి, మీ కారం చూసి వేసుకోండి. నేను ఇందాక ఉప్పు వేసేసాను. సో ఉప్పు వేసేసి నేను చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపేస్తున్నాను. ఈ మసాలా వేసేసి ఈ సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసేసి, ఇలాచి ఒక 3 వేసాను, ఎక్కువ వేయలేదు నేను. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. మళ్ళీ మనం టమాటో వేస్ట్ చేస్తాను చూసారా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కొన్ని. ఇప్పుడు మాత్రం కొన్ని స్పైసీనెస్ కోసం, రైస్లోకి మనకి ఆ స్పైసీనెస్ కావాలి కదా, అందుకు మొత్తం ఇలా కలిపేసుకోవాలి అన్నాన్ని. అంటే మనం ఉప్పు వేసాం కాబట్టి ఇలా కలిపేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తున్నాను. వేసేసి చక్కగా నూనె కావాల్సిన వాళ్ళు నూనె వేసుకోవచ్చు, నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. సో ఇదంతా మొత్తం అంతా ఎక్కువ ఉప్పు వేసుకోకర్లేదండి, జస్ట్ మామూలుగా అనమాట, ఇలాగనమాట. అయిపోయాక ఇప్పుడు మనం పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. ఇది కూడా ఫ్లేవర్ కోసమే. అది మళ్ళీ మనం టమాటో రైస్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మాత్రం ఈ బగారా కోసం, ఈ ఫ్లేవర్డ్ రైస్ కోసం వేసినదన్నమాట. సో ఇది సన్నటి సెగలో పెట్టేసుకుని ఇది అన్నం ఉడకనివ్వాలండి. అన్నం ఉడికాక మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఇవాళ మాత్రం టమాటో రైస్ చేసినాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, చేసుకుని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో నలుగురికి షేర్ చేయండి. మన చిరంజీవి గారు చెప్పినట్టు, స్టాలిన్లో చెప్పారు, ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమన్నట్టు, నాకు ఇంకో నలుగురికి షేర్ చేసుకుంటూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. సన్నటి సెగలో పెట్టేసుకోవాలి, లేకపోతే హైలో పెట్టుకుంటే పొంగిపోవడం కానీ లేదా మాడిపోవడం కానీ జరుగుతుంది. సో సన్నటి సెగలో పెట్టేసుకోండి. సో నేను చెప్పినవన్నీ వేసేసుకుంటే ఒక ఫ్లేవర్డ్ రైస్ తయారైపోతుంది. దాని తర్వాత మనం టమాటో రైస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందులో కావాలంటే మీల్ మేకర్ వేసుకునే వాళ్ళు మీల్ మేకర్ వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. నేను బఠానీలు వేస్తున్నాను కాబట్టి నేను ఆలోచిస్తాను, ఇంకా నేను ఆలోచించలేదు. నేను ఆలోచిస్తున్నాను, ఇది ఉడికే లోపల నా మైండ్లో ఏమొస్తుందో చూద్దాం. ఒకవేళ వేయాలి అనుకుంటే వేస్తాను, అక్కర్లేదు అనుకుంటే మీ ఆప్షన్. మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు బఠానీలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఒకవేళ బఠానీలు లేనప్పుడు మీల్ మేకర్ వేసుకోవచ్చు, లేదా 2 వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం ఎలా హ్యాపీగా తినాలనుకుంటే అంత హ్యాపీగా తినచ్చు. రెండిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. ఇటు బఠానీలోనూ ప్రోటీన్ ఉంటుంది, అలాగే మీల్ మేకర్లోనూ ప్రోటీన్ ఉంటుంది. సో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఉడకనివ్వండి, నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను మీల్ మేకర్ వేయడానికి నిర్ణయించుకున్నానండి. సో మీల్ మేకర్ వేస్తున్నాను. నీళ్ళల్లో పసుపు వేసాను, ఉప్పు వేసాను, కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఇవి వేసేసాను. ఇవి వేసేసి ఒక 3 to 4 మినిట్స్ దాని మీద పెట్టాను చూడండి, అది పడిపోయింది, మూత పడిపోయింది. నో ప్రాబ్లం అండి, అండ్ సారీ అండి. సో ఇవి ఉడకడానికి పెట్టేశాను అనమాట. ఇవి ఒక 3 to 4 మినిట్స్లో చక్కగా మెత్తగా స్పాంజీగా అయిపోతాయి అనమాట. కానీ మనం వేయవలసినవి మాత్రం నీళ్ళల్లో కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అంతే, ఇంకేం వేయక్కర్లేదు. ఇవి ఒక 3-4 మినిట్స్ తర్వాత స్పాంజీగా అయిపోతాయి అనమాట. ఇది పక్కన పెట్టేసుకోవాలి, స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మిగతా ప్రొసీజర్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నానండి, చాలా పెద్ద ఉల్లిపాయ. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే 4 పెద్ద టమాటోలు,
కొన్ని ఇలా విడదీసి పెట్టుకున్నాను, కొన్ని మిక్సీలోకి వేద్దామని, కొన్ని ముక్కలేమో టమాటో ముక్కలు కొన్ని మిక్సీలో వేద్దామని వేసుకున్నాను. సో 4 పెద్ద పెద్ద టమాటోలు కాబట్టి చాలానే ముక్కలు వచ్చాయి. సో అందులో కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే కొంచెం పుదీనా వేసేసి నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తాను. కొంచెం పసుపు వేసి నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మాత్రం ఇలాగ తరిగి పెట్టుకున్నవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేయాలి, నేను మర్చిపోయాను, నేను తర్వాత వేస్తాను, గ్రైండ్ చేసేటప్పుడు వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు అలాంటివి ఏం వేయక్కర్లేదు. అలాగే బఠానీలు నానబెట్టేసుకున్నాను, అన్నం ఉడకబెట్టేసుకున్నాను, అలాగే మీల్ మేకర్ కూడా మగ్గిపోయి వీటిల్ని కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కేవలం గ్రైండ్ చేసేసుకుని చక్కగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. కొన్ని విడిగా ఉండాలి టమాటోస్, కొంత ఏమో పేస్ట్ అవ్వాలి. సో పేస్ట్ అయ్యాక మొత్తం ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సరే, నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో తగినంత నూనె వేసుకున్నాను, అలాగే నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసేసాను. ఇందాక నేను మీకు చూపించేశాను, అన్నం పెట్టేసుకున్నాను ఫ్లేవర్డ్ రైస్. అందులో నేను ఏం వేసానో ఇందాక మీకు చెప్పాను. సో మనకి తగినంత ఎంత కావాలో అంత మీరు అన్నాన్ని పెట్టేసుకోండి. అలాగే మీల్ మేకర్ కూడా నేను మగ్గించి పెట్టుకున్నాను. సో అవి కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసేయాలండి. సో జీలకర్ర వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందాక నేను కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్లేవర్డ్ రైస్లో వేసాను. టమాటో అదే ఫ్లేవర్డ్ రైస్ కాదు, మన టమాటో ప్యూరీ చేసినాం కదా అందులో వేసాను. అవి కూడా వేసాను కాబట్టి ఇది కూడా సరిపోతాయండి, ఎందుకంటే మనం ఎండుకారం కూడా వేస్తాం కాబట్టి. ఇంకా లవంగాలు దాల్చిన చెక్కలు కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆ ఫ్లేవర్డ్ రైస్లోనే ఉంది కాబట్టి. అంటే ఆ బగారా ఫ్లేవర్డ్ రైస్ అంటే నథింగ్ బట్ బగారా, ఆ బగారాలో ఉంది కాబట్టి. సో ఇంకా మళ్ళీ లవంగం దాల్చిన చెక్క అవి ఏం వేయక్కర్లేదు. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎన్నైతే మనం తరిగి పెట్టుకున్నామో అన్ని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే టమాటో రైస్ కాబట్టి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. వేసేసుకుని చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. నేను హైలో పెట్టుకున్నానండి. ఇలా హైలో పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగితే చాలండి. ఈ పచ్చిమిరపకాయలు ఎలాగో వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పటిదాకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ వేసామంటే ఓన్లీ మీల్ మేకర్ కొంచెం ఉడకబెట్టేటప్పుడు వేసాం తప్ప ఫ్లేవర్డ్ రైస్లో కూడా మనం బగారాలో కూడా వేయలేదు. కాబట్టి ఇవి కొంచెం వేగిపోయాక ఇప్పుడే వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ ఫ్రైనెస్ ఆ పచ్చివాసన అనేది పోతుంది. కాబట్టి ఇలాంటి టైంలోనే వేయాలి తప్ప రైస్లో మాత్రం అక్కర్లేదు. అవంటే మీల్ మేకర్ అంటే కొంచెం బ్లంట్గా ఉంటాయి, అంటే ఏ టేస్ట్లెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి అందులో కొంచెం నేను 1/2 స్పూన్ వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను. చక్కగా మగ్గిపోయి ఉన్నాయి అవి, అంటే స్పాంజీగా తయారై ఉన్నాయి. ఇవి ఒక్కసారి బాగా వేగాలి, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం టైం మనం ఇచ్చేస్తే. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, మాట్లాడుకుందాం. ఇవి వేగిపోయాయండి. ఇవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మొత్తం అన్నానికి వేసేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇది మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా పంజెంట్ ఉంటుంది, చాలా టేస్ట్, అంటే మంచి ఫ్లేవర్తో ఉంటుంది. బయట అంటే ఎక్కువ వేసుకోవాలేమో కానీ మన ఇంట్లో చేసుకున్నది అయితే చాలా లిమిటెడ్గా వేసుకుంటే సరిపోతుంది. ఎంత మంచి వాసన వచ్చేస్తుంది, మొత్తం అన్నానికి పట్టేస్తుంది. సో ఇలా నూనెలో చక్కగా నూనె నెయ్యి నేను 2 వేసానని చెప్పాను. సో ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇందాక హైలో పెట్టుకున్నాను, ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నాను, అంటే మీడియంలో పెట్టుకుంటున్నాను. మాడిపోకూడదు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతే వేరే వాసన వస్తుంది, బ్రౌనిష్ అయిపోతుంది. సో చూసుకోండి, నేను హైలో పెట్టుకోమన్నాను కదా అని వదిలేసుకోకండి, చక్కగా మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని అయిపోయాక టమాటో ముక్కలు వేసేసుకోండి. ఇంకా లైన్ బై లైన్ అండి, అన్ని లైన్ బై లైన్ వేసేసుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి వేగనివ్వండి. ఇవి కూడా అయిపోయాక నేను పచ్చి బఠానీలు వేస్తానని చెప్పాను కదా, సో పచ్చి బఠానీలు కూడా వేసేస్తాను.
చాలా చాలా బాగుంటుందండి టమాటో రైస్. ఒక్కసారి టైం ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఇవి కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చండి, ఎందుకంటే టమాటో ఉన్న నీరు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. హైలో పెట్టుకుంటేనే తొందరగా అవుతుంది. సో బఠానీలు వేసేసాం, ఉల్లిపాయలు వేసేసాం, పచ్చిమిరపకాయలు వేసేసాం, అలాగే టమాటోలు వేసేసాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం, అలాగే కొంచెం పుదీనా వేద్దామండి. పుదీనా కంపల్సరీ, చాలా చాలా ఇంపార్టెంట్ టమాటో రైస్కి. అలాగే కొంచెం పసుపు వేద్దాం. అన్నిట్లోనూ పసుపు పడింది, నో ప్రాబ్లం. ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బాగుంటుందండి. ఇదే టైంలో మనం ఉప్పు వేసేద్దాం. తగినంత ఉప్పు వేసుకోండి. అంత రైస్ ఉంది కాబట్టి నేను కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్లో కూడా వేసాం కదా, సరిపోతుంది. రైస్లో కొంచెం నేను తక్కువే వేసాను, మరి ఎక్కువ వేయలేదు కదా, అందుకని నేను చూసుకుని వేసుకున్నాను. మీరు కూడా చూసుకుని రుచికి తగినంత వేసుకోండి. సో ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే కారం ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, కారం ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకున్నాను, కాకుండా ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను, హాఫ్ స్పూన్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా, ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. అన్నం అంతా రెడీగా ఉంది కాబట్టి అన్నాన్ని ఇందులో వేసేసి లాస్ట్లో కలిపేసుకుని 1 నిమిషం 2 నిమిషాలు ఉంచేసాక పైనుంచి కొత్తిమీరను పుదీనా గార్నిష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే టమాటో ప్యూరీ, మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇది లేకపోతే అసలు టమాటో రైసే లేదు. సో మర్చిపోకండి, టమాటో ముక్కలు వేసేసి వదిలేయకండి. చక్కగా ఇలాగా మొత్తం టమాటో ప్యూరీ ప్లస్ టమాటో, ఈ గరం మసాలా, ఇప్పుడు గరం మసాలా వేస్తాం, ఈ ఉప్పు కారం, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ, ఇవన్నిట్లోనూ బాగా మగ్గాలి. ఇప్పుడు నేను హైలో పెట్టుకుంటానండి. మీరు చూసుకుని వేసుకోండి, అంటే టమాటోలు ఎన్ని వేసుకోవాలో. ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లమే లేదు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. నేను పెద్ద టమాటోలు 4 వేసానని చెప్పాను కదా. సో ఇవి కూడా వేసేసాక ఇప్పుడు నేను అసలైన ఇంగ్రీడియంట్ మీల్ మేకర్ అండి. నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ మగ్గించి పెట్టుకుని దాన్ని స్క్వీజ్ చేసేసి వేసి పెట్టుకున్నాను. స్క్వీజ్ చేసేసిన స్పాంజీగా ఉన్న మీల్ మేకర్, ఇవి కూడా ఇలాగా కలిపేసుకోవాలి. అంటే ఈ టమాటో సాస్లో, మన టమాటో ప్యూరీలో ఇది ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసాం, ఉప్పు వేసేసాం, కారం వేసేసాం, అన్నీ వేసేసాం. ఇప్పుడు గరం మసాలా వేయాలండి. నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. మాకైతే సరిపోతుంది, ఎక్కువ వేసుకోక్కర్లేదు, మళ్ళీ కారం వచ్చేస్తుంది, పిల్లలు తినలేరు. చూసుకుని వేసుకోండి మీరు కూడా. గరం మసాలా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొంచెం వేస్తున్నాను, ఫ్లేవర్ రావాలి కదా, అది వేసాను. ఇప్పుడు టమాటో సాస్ అండి, మనకి టమాటో సాస్ బయట దొరుకుతుంది కదా, ఆ టమాటో సాస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తే మాత్రం రైస్ మాత్రం అదిరిపోతుందండి. సో మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసేసేయండి, చాలా బాగుంటుంది రైస్ మాత్రం. ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీరు ట్రై చేశానని, మీరు బాగుందని చెప్పండి. ఎవరు కామెంట్ పెట్టట్లేదు, అసలు ఎందుకు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. పెట్టండి, నేను రకరకాలన్నీ మీకు చూపిస్తున్నాను, మీరు పెట్టండి చక్కగా. బాగున్నాయని, ట్రై చేసామని పెట్టండి. నేను కొంచెం నూనె వేసుకుంటున్నానండి, కొంచెం నూనె తక్కువ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం నూనె వేస్తే కొంచెం మనం రైస్ వేసేసరికి సరిపోతుంది. ఇప్పుడు నేను హైలో పెట్టుకుంటున్నానండి. మన దగ్గర ఉన్న ధనియాలు జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇది కూడా వేసేసి చక్కగా కలిపేసుకుని ఇప్పుడు నేను దీంట్లో రైస్ వేసేస్తానండి. ఒక చేత్తో వేయడం రాదు కదా, నేను ఒక 2 మినిట్స్ ఇలా వేయించేసేసి, అన్నీ వేగినవే కాబట్టి, సో ఇలా అన్నీ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచుతాను. ఉంచేసాక అప్పుడు నేను రైస్ వేసేస్తాను అనమాట. ఆల్రెడీ టమాటో అన్నీ మగ్గిపోయాయి, ఉంచవలసిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు నేను రైస్ కలిపేస్తాను. నేను రైస్ అంతా కలిపేశాక మీకు చూపిస్తాను.
చూసారు కదండి, నేను రైస్ అంతా వేసేసుకున్నాను. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం నేను రైస్ని కలిపేసినాను. ఫ్లేవర్డ్ రైస్ని, అదే బగారా రైస్ని మొత్తం ఈ టమాటో ప్యూరీలో కలిపేసినాను అనమాట. సో మనం చేసుకునేది టమాటో రైస్ కాబట్టి చక్కగా మీల్ మేకర్ వేసుకున్నాం, బఠానీలు వేసుకున్నాం. చూసారా లోపల నుంచి ఎంత వస్తుందో. చక్కగా కింద నుంచి పైకి, పైనుంచికి ఎప్పుడైనా సరే ఈ కాడతోనే కలపండి. పైనుంచి పై దాంతో కలపద్దు. చక్కగా ఇలా అడుగు నుంచి ఈ సైడ్ నుంచి కలపాలి, అప్పుడు విడిపోదు. ఇలా మొత్తం అంతా ఇలా అనేసుకోవాలండి. అప్పుడు అదే లోపల ఏమైనా ఉంటే గడ్డలు లాంటివి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం లాస్ట్లో నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. అలాగే లాస్ట్ అయిపోయింది, క్లైమాక్స్లోకి వచ్చేసామండి. ఇంకేమీ లేదు, అన్నీ వేసేసాం మనం చక్కగా. నేను చెప్పాను చాలాసార్లు, టమాటో రైస్ అంటేనే పుదీనా, పుదీనా అంటేనే టమాటో రైస్. సో చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఒకసారి ట్రై అయితే చేయండి. మామూలుగా అన్నం మిగిలితే చేసుకునే టమాటో రైస్ వేరు, ఇలా చేసుకునే టమాటో రైస్ వేరు. అది నేను చెప్పేది. లెఫ్ట్ ఓవర్ టమాటో రైస్తో కూడా మనం చేస్తాం. అది ఇన్స్టెంట్గా మనం దబదబా జస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి చేస్తాం. ఇది ఇలా కాదు కదా, అన్నీ చక్కగా మనం మీల్ మేకర్ వేయాలంటే ఉడకబెట్టుకున్నాం, అన్నీ చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా వేసుకున్నాం. అదైతే ఇన్స్టెంట్గా చేసినప్పుడు కొన్ని మనం వదిలేయచ్చు, స్కిప్ చేస్తాం. ఇది మాత్రం స్కిప్ చేయకుండా అన్నీ సిస్టమేటిక్గా చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూడ్డానికి ఎంత టేస్టీగా ఉందో చూడండి. ఒక్కొక్కటి అసలు మీల్ మేకర్ వస్తుంటే చూసారా, నిజంగా అంత బాగుంటుంది. ఇంకా నేను చెప్పలేను, నా నోరు ఊరుతుంది, మీ నోరు కూడా ఊరుతున్నట్టుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ చేసుకోండి, తర్వాత మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. శ్రీవల్లి టాకీస్లో చేసే రెసిపీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.